హైదరాబాద్ నార్కోటిక్స్ పిఎస్ ఈగల్ ఫోర్స్ తెలంగాణ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంయుక్తంగా భారీ డ్రగ్స్ ర్యాకెట్ను ఛేదించారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద 750 గ్రాముల మెఫెడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు 50 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులు కీసరి మత్స్యగిరి, నిమ్మల నరేష్లను పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు కీసరి మత్స్యగిరి గతంలో కూడా పలు రాష్ట్రాల్లో డ్రగ్స్ తయారీ, దోపిడీలు, హత్య కేసుల్లో పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. 2022లో చెంగిచెర్లలో ఏర్పాటు చేసిన మెఫెడ్రోన్ ఫ్యాక్టరీపై డిఆర్ఐ దాడి చేసి 136 కిలోల మెఫెడ్రిన్ స్వాధీనం చేసుకున్న కేసులో కూడా అతను అరెస్ట్ అయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ డ్రగ్స్ తయారీకి పాల్పడ్డాడని వారు తెలిపారు. హైదరాబాద్ నార్కోటిక్స్ పిఎస్ ఈగల్ ఫోర్స్ తెలంగాణ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు సంయుక్తంగా భారీ డ్రగ్స్ ర్యాకెట్ను ఛేదించారు. ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద 750 గ్రాముల మెఫెడ్రిన్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లిఖిత లైవ్లో అందిస్తారు. లిఖిత. ఆనంద్, ఇప్పటికే ఈగల్ ఫోర్స్ మరోసారి దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో భాగంగానే అబ్దుల్లాపూర్ మెట్ వద్దనైతే వీళ్ళు ఆపరేషన్ని కూడా నిర్వహించడం జరిగింది. మత్యగిరి అనే వ్యక్తి అలాగే నరేష్ అనే వ్యక్తి ఇద్దరు కూడా డ్రగ్స్ తయారీకి పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో అయితే నిన్న రాత్రి ఈ యొక్క దాడులు అనేటివి నిర్వహించినట్లుగా, అందులో భాగంగానే దాదాపుగా 750 గ్రాముల డ్రగ్స్ను కూడా అదుపులోకి తీసుకోవడం కావచ్చు, ఇంకా అందులోని కొన్ని పరికరాలను, ఆ యొక్క డ్రగ్స్ తయారు చేసే యంత్రాలను, అందులో వాడేటి కొన్ని కెమికల్స్ని కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకోవడం అయితే జరిగింది. ఇది మార్కెట్ విలువ పూర్తి స్థాయిలో 50 లక్షలు విలువ చేస్తున్నట్లు కూడా అధికారులు చెప్పుకొచ్చిన పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అంతేకాకుండా ఈ మత్యగిరి అనే వ్యక్తి గతంలో కూడా 2022 సమయంలోనైతే అతను సూర్యాపేటలోని ఒక మామిడి తోటలోనైతే ఇదే విధంగా ఈ యొక్క ఫౌండేషన్ పౌడర్ తయారు చేస్తున్నానంటూ డ్రగ్స్ తయారు చేసినట్లుగానైతే గుర్తించారు. ఆ సమయంలో దాదాపుగా 130 గ్రాముల డ్రగ్స్ను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో కూడా ఆ యొక్క పరికరాలు ఏవైతాయో ఆ యొక్క పరికరాలను కూడా స్వాధీనం చేసుకోవడం కావచ్చు, వాటి విలువ పూర్తి స్థాయిలో దాదాపుగా 70 లక్షల విలువ ఉంటుందంటూ కూడా అధికారులు చెప్పుకొచ్చారు. అయితే కొద్ది రోజులు శిక్ష అనుభవించిన ఈ యొక్క మత్యగిరి తర్వాతనైనా మారతాడేమోనని చెప్పేసి అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా తన తీరు మారకపోవడం కావచ్చు, అంతేకాకుండా ఈజీ మనీకి అలవాటు పడ్డ ఈ మత్యగిరి ఈ యొక్క వ్యవహారానికి దారి తీయడం కావచ్చు. గత కొద్ది రోజులుగా కూడా ఇదే తీరుగానైతే ఒక షెడ్డును అద్దెకి తీసుకొని ఈ యొక్క ఫౌండేషన్ పౌడర్ తయారు చేస్తున్నాను, నేను ఇదంతా బ్యూటీ ప్రోడక్ట్స్ కోసం తయారు చేస్తున్నానంటూ చెప్పుకురావడం, ఇందులో భాగంగానే ఈ యొక్క ఏదైతే ఇప్పటి వరకు సేకరించిన డ్రగ్స్ కావచ్చు, తయారు చేసిన ఎండిఎంని కావచ్చు, ఇటు కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నట్లుగానైతే అధికారులు గుర్తించడం జరిగింది. ఇప్పటికే ఇందులో భాగంగా మరో 4గురిని కూడా అరెస్టు చేయవలసి ఉండగా వాళ్ళంతా కూడా పరారీలో ఉన్నట్లుగానైతే గుర్తించారు. త్వరలోనే వారికి సంబంధించిన డీటెయిల్స్ అలాగే వారిని కూడా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాను. ఇతర పోలీస్ శాఖకు సంబంధించి అంటే కేవలం హైదరాబాద్లోనే కాకుండా వారికి సంబంధించిన ఫోన్ డీటెయిల్స్ను కూడా పూర్తి స్థాయిలో తీసుకొని టీమ్స్గానైతే విడిపోయి ఆ 4గురిని కూడా పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే ఈ మత్యగిరి ఉన్నాడో అతనికి సంబంధించిన డీటెయిల్స్, వారి వద్ద ఉన్న ఫోన్లు, సిస్టము, హార్డ్ డిస్కులు, ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా, అందులో ఇంకెవరైనా కస్టమర్స్ ఉన్నారా, కేవలం వీళ్ళు డీలర్స్గానే ఉన్నారా, ఎవరెవరితో వీళ్ళకు సంబంధాలు ఉన్నాయి, ఇంత ధైర్యంగా
గతంలో కూడా ఓ కేసులో ఇరుక్కోవడం కావచ్చు, ఇదే రకమైన కేసులో ఇరుక్కొని జైలుకు వెళ్ళి వచ్చినప్పటికీ కూడా ఎందుకోసం మత్యేంద్ర ఇంకా ఈ యొక్క పనిని చేస్తున్నాడు అనే కోణంతో పాటు అతనికి సహకరిస్తున్న అధికారులు కావచ్చు లేదా ప్రజానాయకులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగానైతే తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ను కూడా ప్రజల ముందుకు తీసుకొస్తాము. అంతేకాకుండా ఈగల్ ఫోర్స్ కేవలం ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అంతర్జాతీయ ముఠాని కూడా పట్టుకునేందుకు భారీ ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఆపరేషన్లో భాగంగా మఫ్తీలో చాలామంది అధికారులు ఇప్పటికే నగర చుట్టుపక్కల కూడా తిరుగుతున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. ఇటు పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీగా చేసేందుకు అయితే తన సంయుక్త ప్రయత్నాలు చేస్తున్నట్లుగానైతే పూర్తి స్థాయి కష్టం పడుతున్నాం మేమంటూ కూడా అధికారులు చెప్పుకొస్తున్న స్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.